చిక్కిన గొలుసులు మోగుతూనే నిశ్శబ్దమరుస్తుంది లోపలే. భీతుల గోడలపై నీడల జెండాలు, మూడు హృదయాలు, ఒక్క రాగం. మరణం మాకు భయం కాదు, ఈ దేశం కోసం ప్రతి శ్వాసను బలిపెట్టాం. జీవితం కాదు ప్రశ్న, స్వాతంత్ర్యం జవాబు. జైలు తలుపులు గర్జించి మూసుకుపోయినా మనసు తలుపు తెరిచి నిల్చుంది. చావు తీగలు మెడల చుట్టూ తిరిగినా నడిచే అడుగు వెనక్కు తిరగలేదు. తల ఎత్తి నిలిచిన ముగ్గురు నీడలు, గతం కరిగిపోతూ భవిష్యత్తు రాస్తూ, లోకపు తీర్పు రాతిపై రాస్తే రక్తంతో సరిచేసే ముగ్గురు సైగలు. రాజ్గురు, సుఖ్దేవ్, ఈ క్షణం కోసం పుట్టాం. మన శరీరాలు వేలాడినా మన స్వరం నేలని తాకి అరుస్తూనే ఉంటుంది. అంతిమ నినాదం గోడలు దాటుతుంది, గాలిలో కలిసిన గుండెల్లో మ్రోగుతుంది. మన శరీరం పోయినా మన స్వప్నం నడుస్తుంది. ఓ భారత్ మాతని కొడుకుల ప్రమాణం నిలుస్తుంది. కొలనులో రాయి వేసినట్టు నిశ్శబ్దం, వేగంగా ఊపిరి నిమిషాలు లెక్క పెట్టు. కానీ కన్నుల్లో కలలే కనిపిస్తున్నాయి. కొత్త ఉదయం కొసరే కాంతి పూస్తూ, కట్టెల మెడపైన అడుగులు వినిపిస్తే ప్రతి అడు ఒక్క పాటత బంధిస్తుంది. తెలుసు ముగింపు దగ్గర పడుతుందని, కానీ మొదలు ఇక్కడి నుంచే పుడుతుంది. మనం చనిపోవచ్చు, కాని మన స్వాతంత్ర్య ఆత్మ ఎల్లప్పుడూ లేలేదు. మన పేరు మరిచిపోతారు కావచ్చు, కాని మన అగ్ని ప్రతి గ్రామంలో, ప్రతి హృదయంలో కొలిమిలా ఎగసి పడుతుంది. అంతిమ నినాదం గోడలు దాటుతుంది, గాలిలో కలిసిన గుండెల్లో మ్రోగుతుంది. చివరి నిమిషం చివరి ఊపిరిలో అందే అని శ్వాసే మార్చిపోతుంది. నీతి మన వైపు ఉంది, కాలం సాక్షిగా నిలబడుతుంది. మేము వెళ్తాం, మేము మాత్రమే కాదు, మనతో పాటు ఈ భయం కూడా, ఈ దాస్యపు చీకటి కూడా కాలిమట్టిలో కలుస్తుంది. అంతిమ నినాదం గోడలు దాటుతుంది, గాలిలో కలిసిన గుండెల్లో మ్రోగుతుంది. మన శరీరం పోయినా మన స్వప్నం నడుస్తుంది. ఓ భారత్ మాతని కొడుకుల ప్రమాణం నిలుస్తుంది.
నిలుస్తుంది.